దాని మనకి దౌర్భాగ్యం ఏమిటంటే తిరుమల చరిత్ర మనకు తెలీదు. యుల్ బి షాక్డ్ టు నో తిరుమల హిస్టరీ. మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ఇప్పుడు అందరికీ అదే కదా, గూగుల్ తెలియదు కదా, దండం పెట్టి. అసలు చదవడం మానేశారు సార్. ఇప్పుడు పుస్తకాలు చదవడం మానేశారు అండ్ ప్రతిదానికి పోయి గూగుల్లో కొట్టడం. చెప్పండి, తప్పేం లేదు. నా పుస్తకానికి కూడా 95% ఆఫ్ మై సోర్సెస్ నాకు గూగులే. అదే దాన్ని తక్కువ ఇన్ఫర్మేషన్ దాన్ని వాడుకునే తీరు కనుక మీకు తెలిస్తే అద్భుతమైన వనరు అది. ఏమి సరే, ఇప్పుడు మీరు సెర్చ్ చేయండి. చిన్న ఎగ్జాంపుల్ ఎవరైనా చేయొచ్చు. హిస్టరీ ఆఫ్ తిరుపతి, హిస్టరీ ఆఫ్ తిరుమల, లేదా హిస్టరీ ఆఫ్ లార్డ్ మీరు ఏదో ఒకటి గూగుల్ సెర్చ్ చేయండి. చేస్తే మీకు ఒక 100 120 ఎంట్రీలు వస్తాయి. వీటిల్లో 90%, అట్లీస్ట్ 80% అన్నీ కూడా టీటీడీ పబ్లికేషన్స్. తిరుమల తిరుపతి దేవస్థానాలు వేసిన ప్రచురణలు తప్ప మీకు ఇంకోటి దొరకదు. ఉన్నాయి, ఓ 20% ఉన్నాయి. అందులో అద్భుతమైన పుస్తకాలు వచ్చినాయి, అవన్నీ నేను కోట్ చేశాను, నేను వాడుకున్నా, బాగా వాడుకున్నా. ఉన్నాయి, రాకపోలేదు. కానీ బల్క్ 80% ఆఫ్ హిస్టరీ మీకు తెలిసి ఎవరు చర్చ చేసినా మీకున్న ఏకైక ఆధారం టీటీడీ అయినప్పుడు, ఈ టీటీడీ పబ్లికేషన్స్లో టీటీడీ చరిత్ర, తిరుమల చరిత్ర ఎంత ఆథెంటిక్గా ఉంటే అంత మంచిది కదా, చేయాలి కదా. చిత్రం ఏమిటంటే మీకు అసలైన హిస్టరీ టీటీడీ పబ్లికేషన్స్లో ఎక్కడా లేదు అన్నది నా పాయింట్, నా కంక్లూషన్.